BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. దివంగత బీజేపీ నేత పద్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు NDSA రిపోర్టుపై విమర్శలు గుప్పించిన కేటీఆర్. ఎన్కేపల్లిలో గోశాలను ఏర్పాటును విరమించుకోవాలన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు NDSA బీజేపీ జేబు సంస్థగా మారిపోయిందని ఎద్దేవా. కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని కాజీపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి మండలంలోని ఆఫీస్ నగర్లో 9 లక్షల 50 రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న మార్కెట్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 31 కోట్ల 12 లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయని, అందులో భాగంగా కాజీపూర్లో 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దివంగత బీజేపీ నేత పద్మారెడ్డి కుటుంబ సభ్యులను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నాచారంలోని వారి గృహంలో పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మారెడ్డి పార్టీ కోసం పనిచేసిన గొప్ప నాయకుడని, తనకు చాలా ఆప్తుడని అన్నారు. పద్మారెడ్డి హఠన్ మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. సర్జరీ కొంచెం ఛాన్స్ ట్రై చేసిన మొత్తాన్ని సక్సెస్ కాదు. వెరీ స్మాల్. భారతీయ జనతా పార్టీ చాలా పాత కార్యకర్త. నేను ఇక్కడ కంటెస్ట్ చేసినప్పుడు ఈ నియోజకవర్గం కన్వీనర్గా ఉండి నా యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పనిచేసినటువంటి వ్యక్తి. నాకు చాలా ఆప్తుడు. వారు పరంపరించినారనేటువంటి విషయాన్ని తెలిసి ఆ రోజే ఫోన్లో మాట్లాడడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని నాకు బాగా తెలుసు కాబట్టి వారిని కలవటం కొరకు ఈరోజు రావటం జరిగింది. వారి యొక్క ఆత్మకి శాంతి చేయాలని. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కాలంతో పోటీపడి కట్టి తెలంగాణ రైతాంగం ప్రయోజనం కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం పనిచేస్తుందని, కానీ నేడు వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరని, అలానే పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయినా అడిగేవాడు లేడని, కానీ కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకుని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దాన్ని పట్టుకుని దూడను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో NDSA రిపోర్టు బీజేపీ ఆఫీసులో తయారు చేశారని విమర్శించారు. మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ NDSA బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు. 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు, ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు. అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు 2 సార్లు కొట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్, అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి, 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు, అందులో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. దానికి తిరుగులేని విధంగా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో, ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో, ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు. అట్లాగే ఆ సంస్థనే, ఏ సంస్థనైతే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించినామని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు, మీరు అందరికి తెలుసు అది. అందుకే మేము అనేది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లిలో గోశాలను ఏర్పాటుకు సర్వే నెంబర్ 180లో ఉన్న 99.12 ఎకరాల ప్రభుత్వ భూమిలో దానిని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కాగా ఆ భూమిలో 50 ఏళ్లుగా గ్రామానికి చెందిన సుమారు 60 మందిని పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులకు టీఆర్ఎస్ నాయకులు అందుబాటులో ఉండి వారికి న్యాయం చేసే వరకు పోరాడుతామన్నారు. అవసరం లేకున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా గోశాలలు కడతామని రైతుల నుండి 100 ఎకరాల భూమిని లాక్కోవటం సరైన పద్ధతి కాదన్నారు. గత 18 నెలల నుండి చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏ వర్గం వాళ్ళైనా ఏదో ఒక రకమైన బాధ ఈ ప్రభుత్వం నుండి పడుతున్న విషయాన్ని మనం అందరం గమనిస్తున్నాం. కొన్ని రోజులేమో మూసి అన్నారు, మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎట్లా గుంజేసినో మనం చూస్తున్నాం. కొన్ని రోజులేమో ఇప్పటికీ కూడా కొన్ని రోజులు చూస్తూ ఉన్నాం, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు పేదవాళ్ళనంతా కూడా లాగేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని రోజుల ముందు జరిగితే లగచర్ల లాంటి సంఘటన, అవసరం లేకున్నా భూములను అక్వైర్ చేయాలనే ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఈరోజు ఫార్మాసిటీ పేరు మీద 14,000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా ఫార్మాసిటీకి ఉన్న భూమిని కాకుండా అక్కడ మహేశ్వరం కందుకూరు ఇబ్రాహీంపట్నంలో కూడా మళ్ళీ ఒక 3,000 ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎందుకు చేస్తున్నారంటే ఏమీ చెప్పరు. నిజంగా అక్కడ బాధితులు ఎవరంటే ఫార్మా ల్యాండ్కి 4-5 రోడ్లు ఉన్నా కూడా మళ్ళీ ఒక రోడ్డు కావాలి కొత్తది అని ఎవరి కోసం వేస్తుందో తెలియదు. కొత్త పైన ఆ భూములను అక్వైర్ చేస్తే అక్కడున్న రైతులను చూస్తే అయితే గిరిజనులు అందరూ కూడా, అందరు ఎస్టీ సోదరులు, ఎకరాలు 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మేము భూమి ఇవ్వమని ఆ రోజున్న ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లకు చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, ఇండ్లలోకి పోయి లేడీస్ని కూడా కొట్టేసి కేసులు పెట్టి వాళ్ళు ఆ 100కి ఇక్కడ 100 అడ్జస్ట్ చేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మొన్న హెచ్సియుది భూములు అమ్మొద్దని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఏదో రకంగా భూములు అమ్మాలంటే హైదరాబాద్ దగ్గర ఉన్న భూములు కావాలని ఈరోజు గోశాలకు ఇచ్చిన భూములు 100 ఎకరాలు తీసుకొని అమ్మాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ రైతుల దగ్గర, పేదవాళ్ళ దగ్గర గుంజుకొని ఇక్కడ తీసుకొని భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచన ఈ ప్రభుత్వం విరమించుకొని రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరుతున్నాం. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిన వెంటనే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ రథోత్సవ సభ ముందు చివరి నివేదిక ఇచ్చిందని, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ పోలవరం ప్రాజెక్టులో 1,000 కోట్ల నష్టం జరిగితే ఎందుకు స్పందించదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టు దగ్గర ఉండి కట్టించిన సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ వచ్చి మేడిగడ్డ గురించి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇవ్వటం హాస్యాస్పదమని, ఎన్డీఎస్ఏ బీజేపీ జేబు సంస్థగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. గోదావరి నది మీద మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగినాయి. కుంగిన 2 రోజులకి ఊరికొచ్చింది ఎన్డీఎస్ఏ, 2 రోజులకు వచ్చింది. అప్పుడు మనకు ఏమైంది, అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, నెల రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఎంత హడావిడిగా ఎన్డీఎస్ఏ వచ్చిందంటే యాక్చువల్ రూల్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎన్డీఎస్ఏ రావాలి, సలహా సూచన ఇవ్వాలి. మనం ఏం కోరలే, హడావిడిగా వచ్చింది. 2 రోజుల్లో వచ్చింది, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక,
పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే తుది ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలే 4 ఏళ్ళైనా. ఇక్కడ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటి, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి, రజతోత్సవం ముందు ఒకటి. ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు. ఆ పోలవరం కట్టింది, పోలవరంకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒకరు ఉంటారు. దాన్ని ఏమంటారంటే సిఇఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. హూ ఇస్ దట్ సిఇఓ? ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిండో ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఎన్డిఎస్ఏ. ఎవరి నాయకత్వంలో అయితే పోలవరం కట్టి కొట్టుకపోతుందో ఆడికి ఎవడు బోర్డు రిపోర్ట్ ఇయ్యడు. ఆయన్నే తర్వాత పోలవరం నుంచి మన జిఆర్ఎంబికి చైర్మన్గా పనిచేసిండు, తర్వాత ఎన్డిఎస్ఏకి పోయిండు. ఇప్పుడు ఆయన రిపోర్ట్ ఇస్తాడు, ఇక దాన్ని మనం ఇప్పుడు ఆమోదించాలంటారు. అంటే ఎంత రాజకీయ దురుద్దేశం దీని వెనుక ఉంది అని. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి బక్రీద్ పండుగ సందర్భంగా ఈదులగుంట ఈద్గాకు ముస్లిం మత పెద్దలు ఆహ్వానం మేరకు విచ్చేసి మైనారిటీ సోదరులతో కలిసి నమాజ్ చేశారు. అలాగే దువాను స్వీకరించి ముస్లిం సోదరులకు అందరికీ ఈద్ ముబారక్ తెలుపుతూ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. బాచుపల్లి పిఎస్ పరిధిలో కలకలం రేపిన ట్రావెల్ బ్యాగ్ లో యువతి మృతదేహం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బాలానగర్ డీసీపీ విలేకరుల సమావేశంలో తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా 48 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలిపారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఉమెన్ బాడీ ఉంది. అది సూట్ కేసులో, ఒక పెద్ద సూట్ కేసులో ఉంది. అది కూడా ఒక అబాండెండ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచుపల్లి పోలీస్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచుపల్లి, ఏసీపీ కుకట్పల్లి, మై సెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి లోకల్ ఎస్ఓటీ టీమ్ అండ్ క్రైమ్స్ టీమ్ కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక 25 to 30 years ఏజ్ ఉన్న మహిళ డెడ్ బాడీ ఉండేది. ఆ దాదాపుగా ఒక 10 days అయినట్టుగా అనిపించింది. ఆ బాడీ ఊసిపోయిన విధానం కానీ, ఫిట్ఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే. సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ నైట్ 10:30 టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్లో విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచుపల్లి లిమిట్స్లో. ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు. దాదాపు 10 రోజుల తర్వాత కొద్దిమంది లోకల్స్ చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది, వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఈ కేసుని ప్రాపర్గా మమ్మల్ని గైడ్ చేసినందుకు మా సిపి గారు ప్రాపర్గా గైడ్ చేసినారు. అదేవిధంగా ఎస్ఓటి డీసీపీ గారు, ఎస్ఓటి అడిషనల్ డీసీపీ గారు, ఎస్ఓటి సిఐ, అదేవిధంగా మా అడిషనల్ డీసీపీ, మా ఏసీపీ కుకట్పల్లి అండ్ బాచుపల్లి ఇన్స్పెక్టర్ అండ్ బాచుపల్లి పోలీస్ అందరినీ. మెదక్ జిల్లా శివంపేట్ మండల పరిధిలోని పిలుట్ల గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా శాలువతో సన్మానించారు. భక్తులకు ప్రముఖ సంఘ సేవకులు సేవారత్న అవార్డు గ్రహీత బండారి సంతోష, గంగాధర్ దంపతులు అన్నదానం నిర్వహించారు.
చైర్మన్ సుహాసిని రెడ్డి గారు, వైపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మొదటి విడత ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకంలో భువనగిరిలోని సీతానగర్ 8వ వార్డు కడారి మంజుల ఇంటికి నిర్మాణానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బరే జహంగీర్ ముగ్గు వేసి పూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రకాష్, రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 8వ వార్డు కౌన్సిలర్లకు అందరికీ మన భువనగిరి పథకం అంతా నాకు ఇట్లా సాయం చేసినందుకు ధన్యవాదాలు. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల ద్వారా చాలామంది పేదలు రెక్కాడితే డొక్కాడని కూలి చేసుకున్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోలేనటువంటి ఆలోచన నుండి నిస్సహాయత ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ద్వారా వారికి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. అక్క ఈరోజు ఎమ్మెల్యే గారికి అనిల్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది. ఇలా తమను అక్రమంగా సస్పెండ్ చేశారని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు వినతి పత్రం ఇచ్చేందుకు ఆర్టీసీ భవన్ కు చేరుకున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఆర్టీసీ భవన్ వద్ద ఉద్రిక్తత చెలరేగింది. భార్య బిడ్డలతో రోడ్డున పడ్డామని, దయచేసి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు సజ్జనార్ను వేడుకున్నారు. అక్కడ గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఇక్కడ వచ్చే వరకు దొంగలా వేస్తారు. పాకిస్తాన్ లోపలి భూమి బజారు బయట నిలబడతామన్నాం. దీనికి కూడా మరి ఇంత తీసేస్తారు. మా ఒక్కొక్క నెల జీతం కూడా ఇచ్చినాం మా భవనానికి. యాక్సేషన్ చేసి భవన్ చేయడానికి రాలేదు. మీ భవనానికి మిమ్మల్ని పోనిస్తలేరా? ఏది ఆర్టీసీ కార్మికులా మీరంతా? మరి ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు? లోపల రావద్దంటున్నా? ఎందుకట? గొడవడానికి వచ్చినామట. దొంగలం కాదు కదా మేము వచ్చి భార్య పిల్లలు ఏడుతున్నారు రోడ్డున పడి, ఉద్యోగం లేక పెళ్లిలో అయ్యే పిల్లలు ఉన్నారు. మొత్తం నేను పోయి జనవరికి రిటైర్మెంట్ వచ్చే డబ్బులు కూడా బాధలు చెప్తానికి వచ్చినా కూడా బోరబండ ప్రభుత్వ కళాశాలకి సొంత భవనం నిర్మించాలని మరియు త్రాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించాలని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి సునీల్ పవర్ డిమాండ్ చేశారు. అధికారులు దీనిపై స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాము. దాదాపు 7 సంవత్సరాలుగా వస్తున్నా దాంట్లో కనీస వసతులు లేకపోవడం, ఏ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. ఈ సంవత్సరమైన దాంట్లో కనీస వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆ కాలేజ్కి సొంత భవనం లేకుండా 4 తరగతులు ఉన్నాయి. 4 తరగతిలో బైపీసీ లేకుండా ఎంపీసీ సిఈసీ 2 కోర్సులు నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ లెక్చర్స్ లేరు. జస్ట్ ఒక 2 కాంట్రాక్ట్ లెక్చర్స్ ఉన్నారు, ఒక ప్రిన్సిపల్ ఉన్నారు. దాంట్లో మాత్రం మీకు స్టాఫ్ రూము, ప్రిన్సిపల్ రూము వాళ్ళు ఎక్కడైందంటే జస్ట్ ఒక ఫస్ట్ ఇయర్లో ఒక 50 మంది ఉంటే సెకండ్ ఇయర్లో ఒక 50 మందిని తీసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి వచ్చే ఏడాదికైనా అడ్మిషన్లు పెంచి మంచి భవిష్యత్తును మంచి ర్యాంకులు వచ్చే కాలేజ్ అది. ఇంతకుముందు కూడా మనకి ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు 500, 600 మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళన్నీ దృష్టి పెట్టుకొని ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకొని దానికి నూతన భవనం ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించారు. మావోయిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో సిపిఎం కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి 3సారి వచ్చిన తర్వాత మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును మేధావులు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాలని కోరారు. అక్రమంగా అరెస్ట్ చేసి పూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నది కానీ ఎదురు దాడి చేసినటువంటి సందర్భాలు లేవు. చనిపోయినటువంటి సింహాచలం కానీ కేసీఆర్ లాంటి వ్యక్తులు
ఎదురు కాల్పులలో చనిపోతే వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు లేవు, ఎన్నో ఒకడ తలిగే వాళ్ళకు మరక కూడా లేనటువంటి సందర్భం ఉండదు. కాబట్టి ఈ వాళ్ళని ఎక్కడో ఒకడ అరెస్ట్ చేసి తీసుకొచ్చి బూటకం ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అలాంటిది సంఘటనను వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అలాగే పాకిస్తాన్ లాంటి ఉన్నటువంటి తీవ్రవాదులతో శాంతి చర్చలకు సిద్ధమన్నారే కానీ మన దేశంలో ఉన్నటువంటి మన భారతీయుల పైన విచ్చలవిడిగా పేరుతోని ఆదివాసులను పెద్ద సంఖ్యలో పోలీసులు చంపివేయబడుతున్నారు. ఈ పోలీసుల ఎన్కౌంటర్లో అంటే దరిదాపుల్లో కొద్ది గొప్ప ఏదైతే మావోయిస్టులు చనిపోవచ్చు, వ్యక్తులు చనిపోవచ్చు, కానీ వేల సంఖ్యలో అవగాహన వచ్చే విధంగా ఉంటుంది. చర్చలు ఏమైతే తర్వాత ముందు శాంతి చర్చలు చేస్తే ఈ దేశంలో రెండు వైపులా అటు పోలీసులు చావకూడదు, ఇటు మావోయిస్టులు చావకూడదు, ఇటు అమాయక ప్రజలు చావకూడదు అనేదే మా విధానం. కాబట్టి ఇప్పటికైనా శాంతి చర్చ జరపాలని చెప్పేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ యొక్క మహిళల స్వయం ఉపాధి పథకంలో భాగంగా హైదరాబాద్ గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మరియు తెలంగాణ, ఆంధ్రాలో మొత్తం 500 ప్రీ స్కూళ్లను ప్రారంభిస్తున్నామని, మహిళలు ఎండిటిసి, డిఎల్ఈడి డిగ్రీ అర్హతలతో దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చని, సొంతంగా ప్రారంభించడానికి ఆసక్తి ఉన్న మహిళలు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. We all are the citizens of India and we should understand that what is National Education Policy NEP 2020. According to the National Education Policy 2020 only, our curriculum is designed for MBBS, for schooling, for engineering, for all the courses. This NEP, National Education Policy NEP 2020 clearly states that pre-primary education must be given. But unfortunately in our country, according to the Constitution of India, formal schooling must be given free and compulsory education from class 1 onwards only. But the recent researches and studies prove that pre-primary, early childhood care and education must be given. That means classes LKG, UKG from the age దాంట్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలిగితే మంచి టీచర్గా ఉపయోగించడంతో పాటు పైగా ఆ విలేజ్లోనే వాళ్ళ పిల్లలకు చెప్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడికో ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ కూడా ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ నుంచి, గ్రామీణ విద్యార్థుల నుంచి వాళ్ళ లొకేషన్స్ వెళ్ళి మరి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే 2-way కమ్యూనికేషన్లో మాకు ఉన్నటువంటి శాటిలైట్ టెక్నాలజీస్ వాడుకొని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. టైం స్పెండ్ చేసి టీచర్లతో దగ్గరగా ఇంటరాక్ట్ అవుతారు. గేమ్స్ అంటే భయపడతారు కాన్సెప్ట్ ఉంటే అన్ని స్కూల్స్ ఇవ్వాలి. సో ఈ టీచర్ ట్రైనింగ్ అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మహిళలకి ఎక్కువ అవకాశం ఉంది. మండల్ లెవెల్లో స్టార్ట్ చేస్తాం. ఆ మండల్ లెవెల్లో మాత్రమే ఆ జోన్లో మాత్రమే. సో ఖచ్చితంగా దీన్ని మీరు ప్రమోట్ చేస్తారు. మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ పరిధిలోని ఇందన్పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఆవరణలో అక్రమంగా ఫర్నిచర్ తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసి అక్రమ ఫర్నిచర్ తయారీ నిజమని ఉన్నతాధికారులకు నివేదించారు. కానీ చర్యలు మాత్రం చేపట్టలేదు. గతంలో జన్నారం రేంజ్ పరిధిలో డీప్ ఫారెస్ట్ లో ఉన్న ఓ గ్రామంలో ఫర్నిచర్ తయారు చేస్తూ పట్టుబడిన ఘటనలో ఓ సెక్షన్ ఆఫీసర్ ను సస్పెండ్ చేసిన అధికారులు మౌనంగా ఎందుకున్నారో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. జన్నారం డివిజన్ ఆఫీసర్ లేకపోవడంతో సిబ్బంది ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వంట చెరుకు కానీ వెళ్తే ఇది టైగర్ జోన్ అయిపోయింది, ఇక్కడ ఎలాంటి వంట చెరుకు తీసుకెళ్లొద్దు, తునికాకు కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అధికారులు స్ట్రిక్ట్గా మరి వాళ్లకు ఆదేశాలు ఇస్తూ ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తూ, ముఖ్యంగా గత వారం క్రితం ఒక రేంజ్ ఆఫీసర్ పరిధిలో వాళ్ళ హెడ్ క్వార్టర్లో మరి కొంత ఫర్నిచర్ చేయించుకొని మరి అమ్ముకుంటున్నారా లేకపోతే ఫర్నిచర్ ఇంటి కొరకు చేయించుకుంటున్నారా నాన్ పర్మనెంట్ కట్టెతోటి ఇప్పటి వరకు మేము దాని మీద ఎఫ్డిపిటి గారికి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఎఫ్డిపిటి గారు ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్ఓ మంచిర్యాల గారికి ఇక్కడికి ఎంక్వైరీ మీద పంపించడం జరిగింది. మరి ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి వారం రోజుల నుంచి ఇప్పటి వరకు దాన్ని మరి ఈ రేంజ్ కాదు అది ఉడంపూర్ రేంజ్ అని చెప్పి అక్కడికి బదలాయిస్తూ మరి దాన్ని పీరియడ్ టైంను గడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఒక తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా అంటే ఎవరైనా నమ్ముతారా? మరి ఫారెస్ట్ క్వార్టర్లో మరి ఎవరైతే ఎఫ్ఆర్ఓ గారు రెసిడెన్స్గా ఉంటున్నారో ఆ క్వార్టర్లో ఒక లోడ్ వెళ్ళే
ఆయన ఎక్కడో చేయించుకోవాలి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో చేయించుకోవడానికి ఆయనకి ఎవరు ఇచ్చిన హక్కు? మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఇబ్బంది పెట్టడం, మరి FRO లెవెల్లో అధికారులు మాత్రం వాళ్ళ అవసరం ఉన్న ఫర్నిచర్ 2 బాక్స్ బెడ్లు, మరి ఏదైతే ఉంటాయో సోఫాలు, మరి దానికి ఇంట్లోనే మిషన్ పెట్టుకొని, ఇంట్లోనే కలరింగ్ మిషన్ పెట్టుకొని, మరి అడ్లలతో చేయించుకొని మరి ఇక్కడ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. దీనిపైన ఒకవేళ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అధికారిని ఇక్కడ సస్పెండ్ చేయకపోతే దీని మీద పెద్ద ఎత్తున మేము NTCA లెవెల్లో కూడా పోవడానికి మేము సిద్ధం. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడపగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి చెరువులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు చనిపోయిన వారు మా అక్క బావ, వాళ్ళకు అప్పుల వేధింపు బాగా అయిపోయినది. ఇంటికి వచ్చి ఫుల్ టార్చర్ పెట్టారు. అందుకోసమే అలా చేసుకున్నారు వీళ్ళు సూసైడ్. వీళ్ళకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. వాళ్ళ పేర్లు ఏంటి? ఇద్దరు శ్రీనివాస్, మమత ఉన్నారు. అప్పు దేని గురించి? అప్పు ఇల్లు కట్టుకున్నారు, దానికోసం కొంచెం అప్పు అయింది. అది ఆ ఇల్లుస్క అమ్మేసి కొంత కట్టారు, మరి కొద్దిగా ఉండే. ఆ కొద్దిగా కోసం టార్చర్ బాగా చేశారు. ఏం చేయరు, లేబర్, ప్రింటింగ్ ప్రెస్ వర్క్ ఉంటే వెళ్తాడు, లేకుంటే లేదు. మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మధుబన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఘర్షణ పడుతున్న భార్యాభర్తలకు సర్ది చెప్పేందుకు వెళ్లిన జుబేదా బేగంను సలీం అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి 7:30 గంటలకు మైలాదేవుపల్లి PS లిమిట్స్లో ఉన్నటువంటి మధుబన్ కాలనీలో కత్తిపోటు జరిగిందనే సమాచారంపై వెళ్ళినాము. జుబేదా బేగం అనే వ్యక్తికి ఆమెకు పక్కనున్నటువంటి వాళ్ళ తండ్రి మహారాష్ట్ర నుంచి వచ్చి భార్యాభర్తలు గొడవ పడుతున్న క్రమంలో ఈ జుబేదా బేగం ఎందుకు గొడవ పడుతున్నారని చెప్పి వెళ్ళి అడిగినందుకు కత్తి కూరగాయలు కోసే కత్తిని తీసుకొని ఆమెను పొడవడం జరిగింది. ఇమ్మీడియట్ ఆమెను ఉస్మానియా హాస్పిటల్ తరలించినారు. 307 అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి పరిశోధన అనంతరము నిందితుడైనటువంటి సలీంను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని ఈరోజు రిమాండ్ చేసి కోర్టులో హాజరు. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏటా ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు అందించే చేప మందు పంపిణీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆస్తమా రోగులకు 2 రోజుల పాటు భోజనాన్ని అందిస్తామని బసవ కేంద్ర చార్కామన్ సంఘం అధ్యక్షుడు నాగనాథ్ మాసెట్టి తెలిపారు. గత 25 ఏళ్లుగా ఈ అన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. దివంగత బీజేపీ నేత పద్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు NDSA రిపోర్టుపై విమర్శలు గుప్పించిన కేటీఆర్. ఎన్కేపల్లిలో గోశాలను ఏర్పాటును విరమించుకోవాలన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు NDSA బీజేపీ జేబు సంస్థగా మారిపోయిందని ఎద్దేవా. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.
Like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.